నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోల్డింగ్లను తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వెల్లడి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు ఎంపీ స్థానంలో ఉమ్మడి అభ్యర్థే విజయం అని ధీమా వ్యక్తం 40వ డివిజన్లో పర్యటించిన పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందించిన తమకే ఓటు అడిగే అర్హత ఉందని స్పష్టం ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగ్లను పోస్టర్లు కటౌట్లను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లోనూ కరకట్ట మార్గంలోనూ అనుమతి లేకుండా ఉన్న హోర్డింగ్లను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే తొలగించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ను ఆయన ఆదేశించారు. ఇంకా వీధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరిచేందుకు జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆదివారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ స్థలాల్లోనూ మరియు 48 గంటల్లో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకుండా ఉన్న రాజకీయ ప్రకటనలను తొలగించాల్సి ఉందన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనలను పటిష్టంగా అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని జిల్లాలకు సంబంధించి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలు ఇప్పటి వరకు తమకు అందకపోవడం వల్ల రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ప్రణాళికను సమగ్ర స్థాయిలో రూపొందించలేకపోయామనే విషయాన్ని సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులు గుర్తించాలన్నారు. ఈ విషయంలో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేటి సాయంత్రం లోపు తమ కార్యాలయానికి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలను పంపాలని ఆదేశించారు. సివిజిల్లో అందే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోపు ఎన్నికల సంఘం నుండే అందే ఫిర్యాదులపై అదే రోజు అలాగే మీడియాలో ప్రచురితమయ్యే ఫిర్యాదులపై మరియు ఇతర ఫిర్యాదులపై 24 గంటల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర హైకోర్టులో దాఖలైన పలు కేసులపై తీసుకున్న చర్యలను ఆయన సమీక్షిస్తూ కేసులకు సంబంధించి వాస్తవ నివేదికను తమకు వెంటనే అందజేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. సెక్టోరల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారులు ఇచ్చే ప్రతిపాదనలను వెంటనే హోంశాఖకు పంపాలని సూచించారు. యుఎస్ అధ్యక్ష రేసులో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి రాకపోతే రక్తపాతం మొదలవుతుందని హెచ్చరించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ట్రంప్ టీం వివరణ ఇచ్చింది. బైడెన్ విధానాల వల్ల యుఎస్ వాహన పరిశ్రమలో ఆర్థిక రక్తపాతం మొదలవుతుందనే కోణంలోనే ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పింది. మెక్సికోలో చైనా కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుండటాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. Mexico has taken over a period of 30 years 34% of the automobile manufacturing business in our country. Think of it, went to Mexico. China now is building a couple of massive plants where they're going to build the cars in Mexico and they think that they're going to sell those cars into the United States with no tax at the border. Let me tell you something to China. If you're listening, President Xi, and you and I are friends, but he understands the way I deal, those big monster car manufacturing plants that you're building in Mexico right now, and you think you're going to get that, you're going to not hire Americans, and you're going to sell the cars to us now, we're going to put a 100% tariff on every single car that comes across the line, and you're not going to be able to sell those cars. If I get elected, now if I don't get elected, it's going to be a bloodbath for the whole, that's going to be the least of it. It's going to be a bloodbath for the country. That'll be the least of it. But they're not going to sell those cars. They're building massive factories. A friend of mine. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి రాకతో జిల్లాలో రాజకీయం తిరగబడిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒంగోలు ఎంపీ స్థానంలో గెలుపు టీడీపీదే అని ధీమా వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గంలో కూడా ఉమ్మడి అభ్యర్థిని త్వరలోనే నియమిస్తామని చంద్రబాబు చెప్పారు.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన తనయుడు మాగుంట రాఘవ నిన్న చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. తండ్రి కొడుకులు ఇరువురికి టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు బాచిన కృష్ణ చైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. వారందరికీ చంద్రబాబు మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నేడు ఒక శుభదినం అని ఎన్నికల కోడ్ వచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఇక ఎవరు భయపడే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో నిన్నటిదాకా ప్రతి ఒక్కరూ భయపడ్డారు, కానీ నాలాంటి వాడు తెగించాడు. నేను కూడా భయపడితే రాష్ట్రంలో మనుగడ సాధించలేరు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజాగళం పేరుతో చిలకలూరుపేటలో అతిపెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం. అది కూడా ఒక పెద్ద చరిత్ర సృష్టించబోతున్నాం. ఆ శుభ సందర్భంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఒంగోలు ఎంపీ, అదే మరిగా ఒక చరిత్ర కలిగిన కుటుంబం, రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం వారు మాగుంట రాఘవరెడ్డి గారు. అదే మరిగా కొన్ని వందల మంది నాయకులు కార్యకర్తలు పార్టీలోకి వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను. అదే సందర్భంలో ఈరోజు మీరు చూస్తే నెల్లూరు నుంచి వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆ రోజు బ్రహ్మాండంగా చేశారు. ఆయన కూడా ఈరోజు మళ్ళా పార్టీలోకి వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. జగన్ రెడ్డి భజన చేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. కోడ్ రావడంతో అధికారులు భయపడుతున్నారని అన్నారు. కోడ్ రావడంతో అధికారులు భయపడుతున్నారని, ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక్క విషయం గమనించాలని కోరారు. ఇక్కడ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఢిల్లీ వెళ్లొచ్చని అనుకుంటున్నారేమో. ఢిల్లీలోనూ వచ్చేది మా ఉమ్మడి ప్రభుత్వమే అని పేర్కొన్నారు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. లోకేష్ను సవాల్ చేసే స్థాయి అనిల్ కుమార్ యాదవ్కు లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. లోకేష్ ఎందుకు నాతో చర్చకు సిద్ధమా? రోజాకు టికెట్ ఇచ్చిన జగన్కు ధన్యవాదాలు. రోజాను చిత్తుగా ఓడించడానికి నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నగరి టీడీపీ అభ్యర్థి 50,000 మెజారిటీతో గెలుస్తాడు అని ఆనం అన్నారు. ఏపీఐఐసి ఈయన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయగానే ఎవరికి ఆయన పేర్లు చెప్తే 1,000 ఎకరాలు పంచడం. ఈయన కూడా డెప్యుటేషన్లో వచ్చినాడు. భూములు పెట్టి అప్పులు చేయడం, దారాదత్తంగా 10 రూపాయలకి 15 రూపాయలకి ఎకరాలు భూములు ఇవ్వడం ఆపేయి అని కూడా మనవి చేస్తున్నా. ఇంకొక ఆయన డెప్యుటేషన్లో వచ్చాడు, ఎస్వి రెడ్డి, సిఇఓ వాటర్వేస్. మరి ఈయన ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఇంకొక రెడ్డి డెప్యుటేషన్ ఎస్ రమణారెడ్డి, ఎన్ఆర్ఈడిపి క్యాప్ అంటే సోలార్ ఎనర్జీ. రమణారెడ్డి నా పేరే పెట్టుకున్నావు. ఇండోసాల్కి ఇంకొక ఎకరా కానీ, వేరే వాళ్ళకి ఇంకొక ఎకరా కానీ, వీళ్ళకి ఎవరికైనా నువ్వు భూములు ఇచ్చినట్టు కానీ, కన్సెషన్ ఇచ్చినట్టు కానీ, లక్షల కోట్ల అగ్రిమెంట్లు సైన్ చేయడం ఆపేసేయ్. ప్రజలను ఓటు అడిగే అర్హత కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే ఉందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని అన్నారు. ప్రజలకు ఇంత సంక్షేమం, అభివృద్ధి చేసిన వైసీపీకి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. 40వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డితో కలిసి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ లబ్ధిని కరపత్రాల ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల జీవిత కళ అయిన సొంత ఇంటి కలను జగన్మోహన్ రెడ్డి నిజం చేశారని అన్నారు. కొండ ప్రాంత వాసులకు అన్ని మౌలిక వస్తువులు కల్పించారని అన్నారు. టిడ్కో ఇళ్లు అని చెప్పి పేదలను మోసం చేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని అన్నారు. ఇంత సంక్షేమం, అభివృద్ధి చేసిన వైసీపీకి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పొత్తుల కోసం మాత్రమే ప్రతిపక్షాలు పాకులాడుతున్నాయి తప్ప ప్రజా సమస్యలు పట్టవని అన్నారు. ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం తమకు మాత్రమే ఉందన్నారు. కొండ ప్రాంతం నివసించే వారికి ఎప్పుడా అని ఎదురు చూస్తూ 30-40 సంవత్సరాల నుంచి ఏ పార్టీ వచ్చినా సరే ఆదుకోలేదు. మరి ఈరోజు కొండ ప్రాంతం నివసించే వాళ్ళకి జగనన్న రెగ్యులైజేషన్ చేసి వాళ్ళ మహిళల పేరు మీద ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. జగనన్న పాలనలో
మంచి అభివృద్ధి, మంచి సంక్షేమం లభిస్తుందని. అలాగే కొండ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కళ్ళు కూడా నాయకుడు కూడా కొండ ప్రాంతాన్ని మెట్లెక్కిన నాయకుడు లేడు. మరి ఈ ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో, స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి గడపకి వెళ్ళి కొండ పై ప్రాంతాన్ని కూడా వెళ్ళి చూసి సమస్యలను పరిష్కరిస్తున్నాం. మెట్ల మార్గం కానివ్వండి, అలాగే సైడ్ డ్రైన్స్ కానివ్వండి, కాలువలు కానివ్వండి, అనేక విధాలుగా ఆ కొండ ప్రాంత వాసులకి ఎప్పటి నుంచో ఉన్న చిరకాల స్వప్నం అది. పేదవాడి సొంతింటి కళ నెరవేర్చే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగులేస్తుంది. మరి టిడ్కో ఇల్లు అని చెప్పేసి మాయమాటలు చెప్పి తెలుగుదేశం హయాంలో 50,000 లక్ష రూపాయలు పేద ప్రజల దగ్గర నుంచి గుంజుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈరోజు రూపాయి కూడా తీసుకోకుండా జగనన్న టిడ్కో ఇల్లుని ఇవ్వడం జరిగింది. ఏదైతే టిడ్కో ఇల్లులకి డబ్బులు కట్టారో వాళ్ళకి బాధ్యతగా తీసుకొని జగనన్న వాళ్ళకి ఇల్లులు కేటాయించారు నిన్న. మళ్ళీ అనేక వసతులు జగనన్న కాలనీలు కడుతున్నారు. 32 లక్షల మందికి జగనన్న ఇల్లులు ఇస్తున్నారు. ఆ కాలనీలు జగనన్న కాలనీలుగా రూపుదిద్ది ప్రజలకి మళ్ళీ జగనన్న అధికారంలో రాగానే వెంటనే ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు యథాతథాగా కొనసాగుతాయి. ఆలోచించండి, మీరు ఒక్కసారి ఆలోచించి జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి. ప్రజల పక్షాన ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇన్ని పథకాలు ఇస్తూ మేము ప్రజల ముందుకు వెళ్తుంటే ఏ ఒక్క నాయకుడు కూడా, తెలుగుదేశం నాయకుడు కానీ, జనసేన నాయకుడు కానీ ఏ ఒక్కరు కూడా రాకుండా ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, వాళ్ళ విధి విధానాలేంటో గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేసి పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప ఏ ఒక్క సంక్షేమం కోసం కానీ, ఏ ప్రజల హామీ కోసం కానీ వాళ్ళు ఏం మాట్లాడిన పాపాన పోలేదు. ఎందుకంటే ఈ డివిజన్లోనే దగ్గరగా 25 కోట్లు గతంలో ఎంతో కాలం నుంచి ఈ డివిజన్ను పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీలు ఏ రోజు కనీసం ఒక రోడ్డు కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దగ్గరగా 25 కోట్లు ఖర్చు పెట్టాము. ఇప్పటి వరకు ఈ సచివాలయం పరిధిలోనే హనుమయ్య వీధి కావచ్చు, పోపూరు వారి వీధి కావచ్చు, గుడివాడ రామారావు వీధి కావచ్చు, అదేవిధంగా అమృత అపార్ట్మెంట్ రోడ్డు కావచ్చు, అన్నీ కూడా సీసీ రోడ్లు వేసాం. ఇప్పుడు ఆకుల రాజేశ్వరరావు మిల్ రోడ్డు, ఇది కూడా సీసీ రోడ్డు శాంక్షన్ చేయటం జరిగింది. ఇది కూడా అతి త్వరలో మరి ప్రారంభించడానికి మరి పనులు ప్రారంభం అవుతాయి. కాబట్టి నేను గర్వంగా చెప్తున్నాను, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఈ యొక్క 40వ డివిజన్లో ఉన్నాను అని చెప్పి అంటే అది జగనన్న అక్కడ ఇచ్చినటువంటి, ఆయన చేసినటువంటి మరి అభివృద్ధికి మేమందరం కూడా గర్వపడుతున్నాం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నందుకు. అంతేకాదు ప్రతి గడపలో కూడా మరి సంక్షేమ పథకాలు కావచ్చు, ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా నాకు ఈ పథకం వచ్చింది, అమ్మఒడి వచ్చింది, లేకపోతే చేయూత వచ్చింది, లేకపోతే ఇల్లు వచ్చింది, అన్ని రకాలుగా కూడా మరి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికలలో ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల అజెండాగా చేసేందుకు యూఎఫ్డి కృషి చేస్తుందని ఫోరం రాష్ట్ర కన్వీనర్ మొహమ్మద్ జాహిద్ తెలిపారు. మోదీ సర్కార్ దశాబ్ద కాలంగా అనుసరించిన విధానాల వల్ల దేశం అస్తవ్యస్తమైందని, అన్ని రంగాలలో కార్పొరేటీకరణ జరిగిందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఫోరం తరపున మేనిఫెస్టో రూపొందించామని, రాజకీయ పార్టీలు దీనిలోని అంశాలను తమ పార్టీల మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికలలో ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల ఎజెండాగా చేసేందుకు యూఎఫ్డి కృషి చేస్తుందని ఫోరం రాష్ట్ర కన్వీనర్ మొహమ్మద్ జాహిద్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో వచ్చే ఎన్నికలకు సంబంధించిన ప్రజా మేనిఫెస్టోను కో కన్వీనర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కో కన్వీనర్ హైకోర్టు అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రస్తుత ధోరణులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలు పట్టకుండా అధికార కాంక్షతోనే రాజకీయ పక్షాలు పనిచేస్తున్నాయన్నారు. జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి విభజించాయని, ఈ 10 ఏళ్లలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. గత దశాబ్ద కాలంగా అనుసరించిన విధానాల వల్ల దేశం అస్తవ్యస్తమైందని, అన్ని రంగాలలో కార్పొరేటీకరణ జరిగిందని, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు. ఈ తరుణంలో రాష్ట్రంలోని ఒక పార్టీ ప్రత్యక్షంగానూ మరొకటి పరోక్షంగానూ కేంద్రంలోని బీజేపీకి మద్దతు తెలపడం హాస్యాస్పదమన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఫోరం తరపున మేనిఫెస్టో రూపొందించామని, రాజకీయ పార్టీలు దీనిలోని అంశాలను తమ పార్టీల మేనిఫెస్టోలలో చేర్చాలని పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పార్టీల మేనిఫెస్టోలో ఈ అంశాలను చేర్చడానికి అన్ని పార్టీల నాయకులను, పోటీలో ఉండే అభ్యర్థులను యూఎఫ్డీగా కలిసి తమ డిమాండ్లను వారి ముందు పెడతామని అన్నారు. మరో కో కన్వీనర్ అడ్వకేట్ అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఏప్రిల్ 15 వరకు కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం ఉందని, దీనిని వినియోగించుకొని ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. అన్ని పార్టీలు కూడా వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు.
కాబట్టి అయితే ఈ మేనిఫెస్టోలో ప్రజలకు సంబంధించిన ఏ అంశాలు కూడా ఉండట్లేదనే ఒక ప్రజా మేనిఫెస్టో ఉండాలి దానికి సంబంధించింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని మనందరం కూడా మేము భారతీయులమైన అని రాజ్యాంగాన్ని రాసుకున్నాము. అట్లాగే ఈ మేనిఫెస్టోని కూడా ప్రజలు మేము ఈ మేనిఫెస్టోని మిగతా పార్టీలకి వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్న అంశాలు చేర్చాలని చెప్పేసి ఈ అంశాలే రేపు ప్రభుత్వాలు ఎన్నికైన ప్రభుత్వాలు కూడా వాటన్నిటిని కూడా అమలు చేయాలి. అమలు చేసినప్పుడే ప్రజల అభివృద్ధి కానీ లేకపోతే ప్రజల హక్కులకు కానీ వాళ్ళు మెరుగైన ఇది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ మేనిఫెస్టోలో అనేక అంశాలని ఇచ్చేసాము. దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఏదైతే ఈ హోదాకి సంబంధించిన కానీ తర్వాత విశాఖ ఉక్కుకు సంబంధించింది, కడప ఉక్కు సంబంధించిన దాన్ని కూడా పనులు ప్రారంభించాలి. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినవి కూడా చాలా గత సంవత్సరాల నుంచి కూడా అది ప్రతి పార్టీ కూడా వచ్చి దానికి సంబంధించిన వాగ్దానం చెప్తున్నారు కానీ వాటికి సంబంధించిన ఏవి కూడా నెరవేరట్లేదు. కాబట్టి వాటన్నిటిని కూడా త్వరితంగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల దానికి సంబంధించిన అభివృద్ధి చేయాలనే దీంతో వాటిని అంశాలను చేర్చడం జరిగింది. జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్కు పశ్చిమంలో సీటు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బీసీ నేతలు మొరపెట్టుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో గెలిచే సత్తా ఒక పోతిన మహేష్కే ఉందని బీసీ నాయకులు రాంపిళ్ల శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమికి తాము మద్దతిస్తామని, తాము కూటమికి వ్యతిరేకం కాదని, గెలిచే సీటును గుర్తించాలని పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పశ్చిమ నేత పోతిన వెంకట మహేష్ సీటు రగడపై బీసీ సామాజిక వర్గం అట్టుడిగిపోతోంది. నిన్న శాంతియుత ధర్నాలతో పశ్చిమ నియోజకవర్గంలో జనసేన శ్రేణులు మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఎంతో మంది సామాజిక వర్గాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోతిన మహేష్కి అండగా నిలిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనసు మార్చుకొని మహేష్కు సీటు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఆదివారం బీసీ సామాజిక వర్గం నేతలు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు రాంపిళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ విజయవాడ రాజకీయ చైతన్యం కలిగిన నగరం అని, అందులోనూ పశ్చిమ నియోజకవర్గం రాజకీయ చైతన్యం ఉన్న నియోజకవర్గం అని ఆయన అభివర్ణించారు. ఈ నియోజకవర్గంలో పోతిన మహేష్ విద్యావంతుడని, బీసీ ఉద్యమకారుడని, బీసీల కోసం కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా పోతిన మహేష్ ముందుండేవాడని, ఉద్యమకారుడిగా ఈ నియోజకవర్గంలో గుర్తింపు పొందాడని తెలిపారు. జనసేన ఆవిర్భవించిన తర్వాత పోతిన మహేష్ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ముందుండేవారని తెలిపారు. పార్టీ కండువా కప్పుకొని అధికార పార్టీ చేసిన తప్పులను బహిర్గతం చేస్తూ పశ్చిమ నియోజకవర్గంలో అంచెలంచెలుగా ఎదిగిన మహోన్నత వ్యక్తి పోతిన మహేష్ అని చెప్పారు. అటువంటి పోతిన మహేష్కు పొత్తులో భాగంగా సీటు ఇవ్వకపోవడం మంచి పరిణామం కాదని, జనసేన గెలిచే నియోజకవర్గం ఇదేనని నొక్కి వక్కాణించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఆలోచించి పశ్చిమ సీటు పోతిన మహేష్కి ఇవ్వాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. మహేష్కు సీటు ఇస్తే తాము అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీసీ నేతలు పిల్లా శ్రీనివాసరావు, జి అమర్బాబు, సీరం మల్లి, నాగోతి రవికుమార్, మాకిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి మీరు చెప్పిన నినాదం సైకో విముక్తి రాష్ట్రం ఈ కూటమి యొక్క లక్ష్యం అని చెప్పారు. మరి ఆ చెప్పిన మాటలకి ప్రజలు ఓటర్లు సంసిద్ధం అవ్వాలంటే ఇక్కడ సైకో విముక్తి రాష్ట్రం కావాలని కోరుకుంటే చాలా బలహీనంగా ఉన్నటువంటి బీజేపీ జాతీయ పార్టీ మంచి వైభవం పార్టీ మేము కాదనం. కానీ పశ్చిమ నియోజకవర్గం వచ్చేసరికి స్వాభావికంగా మైనార్టీలు, దళితులు ప్రధాన భూమిక పోషించేటటువంటి ఈ రెండు పార్టీలు ఏ విధంగా స్వాగతిస్తాయి? ఈ సీటు అడిగే హక్కు తెలుగుదేశాన్ని 50 నుంచి 53,000 ఓట్లు కలిగినటువంటి చరిత్ర ఉంది 2019 ఎన్నికల్లో. అదేవిధంగా బీజేపీ సింగిల్గా పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 4,000 ఓటు అయ్యా. ఏ వర్గాలు అయితే దగ్గరగా బీజేపీకి ఉంటాయని మీరు ఊహిస్తూ ఉన్నారో ఆ వర్గంగా పోటీ చేసినటువంటి వ్యక్తి బీజేపీ నుంచి 2019లో అతను పొందిన ఓటు 3,500 నుంచి 4,000 ఓటు. జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్పై ఆ పార్టీ నేత బాడిత శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇంకోసారి మహేష్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్పై జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై
జనసేన వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన వీర మహిళలు మల్లెపు విజయలక్ష్మి, తిరుపతి అనూషాలు మాట్లాడుతూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ దయతో శంకర్ పార్టీలోకి వచ్చి పదవి పొందాడని తెలిపారు. ఏనాడు అయినా పార్టీకి కానీ పార్టీ కార్యకర్తలకు పనిచేశావా అని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని దుయ్యబట్టారు. పోతిన మహేష్ గురించి మాట్లాడే స్థాయి నీది కాదని చెప్పారు. మహేష్ 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేశారని, అయినా సీటు ఆశించడంలో తప్పు లేదని అన్నారు. మహేష్ ఎక్కడా కూడా పార్టీని విమర్శ చేయలేదన్నారు. శంకర్ అనే వ్యక్తి ఎప్పుడైనా పార్టీ కోసం కష్టపడ్డా? కనీసం పార్టీ జెండాలు మోసావా అని నిలదీశారు. పార్టీని అడ్డుపెట్టుకున్న నాయకుడు మహేష్ కాదని, పార్టీని బతికించిన నాయకుడు మా మహేష్ అని నొక్కి వక్కాణించారు. ఇంకోసారి మహేష్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని వారు హెచ్చరించారు. గత 2 రోజుల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో మహేష్ గారు కేవలం మా దేవుడైన పవన్ కళ్యాణ్ గారిని సీటు కోసం ప్రాధాయపడమే జరుగుతుంది. ఎక్కడా కూడా పార్టీ లైన్ దాటి ఇప్పటి వరకు మా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, మహేష్ గారు కానీ ఎవ్వరు కూడా క్రాస్ చేసింది లేదు ఆ లైన్. ఈరోజు వలస పక్షులు లాంటి వాళ్ళు ఎన్నికలు వస్తే ఏ పార్టీలోకి వెళ్ళాలా అని చెప్పి వలస పక్షులు కొంతమంది వస్తాయి. అసలు వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు. అలాంటి వాళ్ళు ఈరోజు మా మహేష్ గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా అని ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని రోజులు 2019లో ఓడిపోయినా కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లి ఈరోజు నాయకులందరినీ కూడా ఒక హోదాలో కూర్చోబెట్టి పార్టీ బలం పెంచిన ఒక వ్యక్తి, ఒక వాయిస్ ఉన్న వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక చిన్న మాట అంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రెస్ మీట్ పిలిచి ప్రతి ఒక్కరు దుమ్ము రేపేవారు. ఈరోజు అడిగే హక్కు, సీట్ అడిగే హక్కు ఖచ్చితంగా 100కి 100% మాకుంది. మా పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని చెప్పే ఈరోజు మహేష్ గారు గట్టిగా అర్థిస్తున్నాం. మేము పోతిన వెంకట మహేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన పోతిన వెంకట మహేష్ గారి గురించి మీకేం తెలుసు? మీరు ఎప్పుడు పార్టీలోకి వచ్చారు? బాడి శంకర్ గారు మీరు ఎప్పుడు పార్టీలోకి వచ్చారు? జనసేన పార్టీలోకి. పోతిన వెంకట మహేష్ గారు పార్టీని అడ్డు పెట్టుకున్నారా? పార్టీని అడ్డు పెట్టుకోలా, పార్టీని బతికించారు. జనసేన పార్టీని 2016 నుంచి జెండా పట్టుకున్న కాడి నుంచి కూడా పార్టీకి కట్టుబడి కష్టపడి విజయవాడ నగరంలో పార్టీని బలోపేతం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓడిపోయినా గానీ 5 సంవత్సరాలు కూడా ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకోకుండా, వెనకడుగేయకుండా పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడలో నడుస్తూ పార్టీని బలోపేతం చేస్తూ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ధీటుగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి దింపి విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరిని కూడా వెనకుండి నడిపించి వెనకడుగు వేయకుండా వైసీపీని భయపెట్టిన దమ్మున నాయకుడు పోతిన వెంకట మహేష్ గారు. దేశంలో రాష్ట్రంలో దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ నందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై అత్యాచారాలు జరుగుతున్నా కేంద్ర రాష్ట్రాలు పట్టించుకోవడం లేదన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ నందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై అత్యాచారాలు జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత హక్కులను ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా ఉందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేనలకు అధికారం దక్కకుండా వామపక్షాలకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశంలో రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి, అత్యాచారాలు కొనసాగుతూ ఉన్నాయి. వీటి నివారణ కోసం ఏమాత్రం కూడా కేంద్ర రాష్ట్ర పాలకులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు. మనవాదం మతోన్మాదం పెరిగిపోతూ ఉంది. రాజ్యాంగ హక్కుల్ని కాలరాయబడతా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా అమ్మేసి వాటికి ఉన్నటువంటి రిజర్వేషన్ లేకుండా చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దళిత సమస్యలపైన, దళిత హక్కులపైన, రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని చెప్పి దానికోసంగా సామాజిక న్యాయం ఈరోజు దేశంలో జరిగేటువంటి క్రమంలో ఈ సామాజిక న్యాయం గురించి చెప్పేటువంటి రాజకీయ పార్టీలు దళిత సమస్యలని, దళిత హక్కులని తమ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి చేర్చి
వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసంగా దళిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అది రాజకీయ సమస్యల, ఆర్థిక సమస్యల, సామాజిక సమస్యల, ఆ సమస్యల పరిష్కారంలో ఈరోజు రాజకీయ పార్టీలు తమ యొక్క మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగ్లను తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు. ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వెల్లడి. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు ఎంపీ స్థానంలో ఉమ్మడి అభ్యర్థే విజయం అని ధీమా వ్యక్తం. 40వ డివిజన్లో పర్యటించిన పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించిన తమకే ఓటు అడిగే అర్హత ఉందని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.